మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. పైగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో అందరి చూపు ఈ నియోజకవర్గం పైనే. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. అలాగే సునీత కూడా ప్రచారంలో అందరికంటే ముందున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను కలవాలనే ఉద్దేశంతో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వెళ్లిన ప్రతి చోట అపూర్వ ఆదరణ లభిస్తుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వనస్థలిపురంలో ప్రచారం చేస్తుంటే అక్కడ 500 మంది బీజేపీ, బీఆర్ఎస్ నుంచి 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సదుపాయం కల్పించడంతో మహిళా ఓటర్లు అందరూ కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. దీని వలన ఎంతో మందికి ఎంతగానో ఉపయోగపడింది. నిరుపేదలకు కరెంట్ ఫ్రీ స్కీమ్ కూడా బాగా అమలు చేస్తుండడంతో కాంగ్రెస్ పై జనాల్లో మరింత నమ్మకం పెరిగింది. 3-4 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా చేయాలో చూపించడంతో ప్రత్యర్థులు సైతం ఏమి చేయలేని పరిస్థితి. ప్రజలు తమ సమస్యను నేరుగా సచివాలయానికి వచ్చి చెప్పుకునే అవకాశం కల్పించడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సీఎంకు మా సమస్యలు చెప్పుకోవచ్చు, ఆయన పరిష్కరిస్తారు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సునీతకు బాగా ప్లస్ అయ్యింది. నియోజకవర్గంలో జనాలు చెబుతున్న మాట ఒకటే, సునీతదే విజయం, అఫీషియల్ గా ప్రకటించాలి అంతే అని నమ్మకంతో చెబుతున్నారు. జనరల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు విజయం నాదే, విజయం మా పార్టీదే అని చెబుతారు. అయితే మల్కాజ్గిరి నియోజకవర్గంలో సునీతదే విజయమని ఓటర్లు చెబుతున్నారు. ఒక్క ఏరియా ఓటర్లు మాత్రమే కాకుండా నియోజకవర్గంలో ఏ ఏరియాకి వెళ్ళినా ఇదే కనబడుతుంది. అయితే ఖచ్చితంగా విజయం తనదే అని ఓటర్లు చెబుతున్నప్పటికీ సునీత మాత్రం ప్రచారంలో స్పీడు తగ్గించడం లేదు, మరింత దూకుడుగా వెళ్తున్నారు. దీంతో సునీత ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో సైతం హాట్ టాపిక్ అయ్యింది.